సో హలో గైస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓటింగ్ ముగిసింది కదా. సో ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, విన్నర్ అసలు ఎవరు అవుతారు, సో అఫీషియల్ ఓటింగ్ లీక్ అయ్యిందా లేదా చాలా మంది చెప్తున్నారు కదా. సో అడుగుతున్నారు అసలు అఫీషియల్ ఓటింగ్ గురించి అండ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ జర్నీ చూసి మీకు ఏమనిపించింది జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి. అసలు ఏదో అంటున్నామని కాదు, కానీ అసలు నిఖిల్కి ఎంత పెద్ద మైనస్ చేశాడు నిన్న బిగ్ బాస్, ఒక్కసారి ఆలోచించండి. అసలు నేను నిఖిల్ హీరో అవుతాడని అనుకుంటే జీరోని చేసి పాడేశాడు బిగ్ బాస్. ఏంటి ఏదో పెద్ద కక్ష కట్టినట్టు నిఖిల్ చేసిన మిస్టేక్స్ అన్నీ తీసి, నిఖిల్ చేసిన పనికిమాలిన పనులన్నీ తీసి ఒక ఏవీలో ఎడిట్ చేసి పెట్టారనమాట. ఎంత దారుణం అంటే, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఓవర్ ది హైప్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఏంట్రా అంటే అక్కడ చూసేసరికి ఆ నిఖిల్ చేసిన మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి ఆ ఏవీలో. అవి కాకుండా నిఖిల్ ఎన్నో గేమ్స్ ఆడాడు, లేకపోతే ఇంకా ఎన్నో బాగా మంచి మాటలు మాట్లాడాడు, ఎన్నో చేశాడు. అవన్నీ చూపిస్తే బాగున్నాను, తప్పులు చూపించాడు అంతే. ఆ తప్పుల్నే ఎడిట్ చేసి హీరోయిజంలో చూపిద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఏంటంటే బాల్తో కొట్టిందనమాట. జనాలకు ఆ మాత్రం గుర్తుండదా, నిఖిల్ చేసిన మిస్టేక్స్ అన్నీ చూపించాడు. సో బిగ్ బాస్ అయితే పెద్ద బొక్క పెట్టాడు అనమాట నిఖిల్కి. ఎందుకంటే నిన్న లాస్ట్ ఇంకా 1 hour 1.5 hour ఉందన్నప్పుడు ఎపిసోడ్ ఉంటుంది అక్కడ. అలాంటి టైంలో యాక్చువల్గా ఎపిసోడ్ అలా చూసి జనాలకి చాలామంది ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఆ ఏవి కొంతలో కొంతైనా ప్రభావితం చేస్తుంది. సో నిఖిల్కి అయితే మాత్రం నేను మైనస్ అయింది అనమాట అది. సో నాకైతే అసలు ఏవి చూస్తున్నప్పుడు నాకు బిగ్ బాస్ ఏమైనా పగబెట్టాడా, బిగ్ బాస్కి ఏమైనా నచ్చడా నిఖిల్ అంటే అన్నట్టు అనిపించింది అనమాట. సో అలా ఉంది. ఏవి అయితే పెద్ద అన్యాయం, పెద్ద మైనస్ అయితే పడింది నిఖిల్కి. సో నెక్స్ట్ ప్రేరణ జర్నీ చూసుకున్నట్టయితే, ప్రేరణది ఓకే. యాక్చువల్గా ప్రేరణ ఇన్ని వీక్స్ ఉంటున్నప్పుడు మనం చాలాసార్లు రివ్యూలో మాట్లాడుకున్నాం, అసలు ఈవిడ ఎందుకు ఉంటుంది, ఈవిడ పిఆర్ ఎక్కువైపోయింది అది ఇది అని చెప్పి. సో అవే సీన్లు మళ్ళీ రిపీట్ అయ్యి, ఆవిడ జర్నీ తెలుసు కదా, అటు నుంచి ఇటు నుంచి అటు, పాజిటివ్ నెగిటివ్ అన్నీ కలిపే ఉంటాయి ఆవిడది. సో ఎక్కువ అరిచిందే ఎక్కువ ఆవిడ. సో అవే చేశారు నిన్న జర్నీలో. ఓకే, అది కూడా ఓకే. సో నెక్స్ట్ నబీల్ జర్నీ అయితే మాత్రం సూపర్ అనిపించింది నాకు గౌతమ్ ఫస్ట్, తర్వాత అవినాష్, తర్వాత నబీల్, నెక్స్ట్ వీళ్ళే అనమాట. సో వీళ్ళది బాగుంది జర్నీ ఈ ముగ్గురిది. సో నబీల్ది కూడా కేక సూపర్ అనిపించింది. ఎందుకంటే అంటే నబీల్ ఎంత పెద్ద కామెడీ అంటే స్టార్టింగ్ టాప్ 2 అనుకున్న మనము ఇప్పుడేమో టాప్ 2 కాదు, టాప్ 3 కూడా ఉండడో తెలియదు అనమాట. సో అలాంటి పరిస్థితులకి వచ్చాడు నబీల్. సో ఏంటంటే ఇప్పుడు కూడా నిన్న వీడియో ప్లే చేయడానికి నబీల్ బయటకు వచ్చినప్పుడు ఆ అరుపులు అనుకోని, ఆ అరుపులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో ఏంటో తెలియదు, కానీ అవేం అరుపులు రా నాయన. అసలు నిన్న కూడా మళ్ళీ అరుస్తున్నాడు, ఏటో అరుపులు అవి ఇవి నాకు అర్థం కాలేదు. సో ఓకే, తన ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఏవి కూడా చాలా బాగా ప్లే చేశారు, బాగానే ఎడిట్ చేశారు నబీల్ది. సో బాగుంది. సో ఇక్కడ వరకు ఎపిసోడ్ అయితే అయిపోయిందనమాట. నిన్న ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. మీరు ఇక్కడ కామెంట్ చేయాలి, ఎంతమంది గౌతమ్ గెలుస్తాడు అనుకుంటున్నారు లైక్ చేయండి. అండ్ ఎంతమంది నిఖిల్ గెలుస్తాడు అనుకుంటున్నారో కిందన నిఖిల్ విన్నర్ అనేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎవరికి ఎక్కువ ఏమొస్తాయో అనేది. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో జెన్యున్గా కామెంట్ చేసి చెప్పండి, అండ్ ఎందుకో కూడా చెప్పండి. సో ఇదనమాట, ఓటింగ్ నిన్న క్లోజ్ అయిపోయింది. సో యాక్చువల్గా ఓటింగ్ క్లోజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఓటింగ్లో అసలు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు మాట్లాడుకుందాం. యాక్చువల్గా దానికన్నా ముందు ఈరోజు శనివారం. సో శనివారం ఈరోజు ఏం షూటింగ్ అవుతుంది అనేది మనం మీకు చెప్తాను. ఏంటంటే లీస్ట్ 3ని ఎలిమినేట్ చేసేస్తారనమాట. సో లీస్ట్ 3 అంటే టాప్ 5లో మ్యాక్సిమం ఎట్టి నుంచి ఇంక చూసుకున్నా అవినాష్ కన్ఫర్మ్ టాప్ 5లో ఎగ్జిట్ అయిపోతాడు. అది డబ్బులు ఏమైనా అంటే ఆఫర్ చేస్తే తీసుకుని వెళ్ళిపోతే చాలా మంచిది అవినాష్కి. సో టాప్ 5లో అవినాష్ వెళ్ళిపోతాడు, అది నో డౌట్. సో 4th ప్లేస్లో ఎవరు వెళ్తారు, సో ఇది కూడా చాలా పెద్ద బిగ్ మిస్టరీ అనమాట. సో 4th ప్లేస్లో ప్రేరణ వెళ్ళిపోవచ్చు, లేదు ప్రేరణకి పిఆర్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ప్రేరణ 3rd ప్లేస్లో ఉండొచ్చు, లేదా నబీల్ వెళ్ళిపోవచ్చు 4th ప్లేస్లో. సో ఎవరనేది చెప్పలేం, బట్ ప్రేరణ అని నేను అనుకుంటున్నాను 4th ప్లేస్లో. 3rd ప్లేస్లో నబీల్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. మరి ఏమవుతుంది ఏమో మనకి తెలియదు, చూద్దాం. మీకు అప్డేట్స్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, ఎందుకంటే షూటింగ్ అక్కడ అయిపోతుంది. సో లాస్ట్ అంటే టాప్ 1 టాప్ 2 వీళ్ళిద్దరిని హౌస్లో ఉంచుతారనమాట ఈరోజు. ముగ్గురిని పంపించి టాప్ 1 టాప్ 2ని ఇంట్లో అయితే ఉంచుతారు. అది ఎవరున్నారు ఇంట్లో, ఎవరు వెళ్ళిపోయారు అన్నది మీకు తెలియాలి అని అంటే షూటింగ్ అయిపోయిన వెంటనే అప్డేట్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి ఫాలో అయిపోండి. సో టాప్ 1 టాప్ 2 మనకి ఎలాగో తెలిసిందే. విన్నర్ రన్నర్ గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. అది ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అన్నది ఎవరికీ తెలియదు. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, అఫీషియల్ ఓటింగ్ ఎలాగుంది, అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు,
ఇవన్నీ వేస్ట్. మీకు అసలు ఎవరు చెప్తున్నారు అఫీషియల్ ఓటింగ్ లీక్ అవుతుంది అనేసి? సో అఫీషియల్ ఓటింగ్ ఎవరికి తెలీదు. ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఎండమాల్ కంపెనీ వాళ్ళకి ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది విన్నర్ ఎవరో. సో ఇందులో నో డౌట్ విన్నర్ ఎవరైనా అవ్వచ్చు, నిఖిల్ కానీ గౌతమ్ కానీ. అసలు ప్రతి సీజన్లో అంటే ఇప్పుడు సన్నీ అంటే మన సన్ముఖ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ సీజన్లో కానీ లేకపోతే అభిజిత్ సీజన్లో కానీ కౌశల్ సీజన్లో కానీ ఇలాంటి సీజన్లో కొన్ని ఉంటాయి అబ్బా. అది ప్రశాంత్ సీజన్లో కూడా చాలా వరకు కనిపెట్టారు ముందే, ప్రశాంత్ విన్నర్ అయిపోతే డౌటే లేదని చెప్పి. అలా తయారైంది అనమాట. అంటే ప్రశాంత్ వీళ్ళందరూ ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం, లేకపోతే అక్కడ ఒక టాప్లోకి వెళ్ళడం, బయట ఫ్యాన్స్ గట్రా క్రియేట్ చేసుకోవడం, ఇలా తెలిసిపోతుంటుంది ముందే. బట్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఆల్రెడీ ఫుల్ ఫ్యాన్స్తో ఉన్నాడు, లేకపోతే నిఖిలే విన్నర్ అయిపోతాడని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యి గౌతమ్ అలా 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 పైకి రావడం మొదలెట్టాడు, ఇంకా నిఖిల్ విన్ అవుతాడో గౌతమ్ విన్ అవుతాడో, ఇద్దరిలో ఎవరైనా విన్ అవ్వచ్చు. ఎవరు విన్ అవుతాడో ఎవరికి తెలీదు. సో ఆ అప్డేట్ మీకు కావాలంటే రేపు సాయంత్రం మనకు తెలుస్తుంది, అండ్ అఫీషియల్గా తెలుస్తుంది అనమాట. సో అందుకే రేపు సాయంత్రం వరకు ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మొద్దు. అలా ఏం లేదు, ఎవరైనా గెలవచ్చు. ఎవరు నిఖిల్ గెలిచేస్తారంటే నమ్మియొద్దు, ఎవరు గౌతమ్ గెలిచేస్తారంటే నమ్మియొద్దు. ఎందుకంటే అది ఎవరికి తెలియదు రేపు సాయంత్రం వరకు. సో వెయిట్ చేయండి. మీకు తెలియాలంటే తెలుసు కదా ఏం చేయాలో, కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సో అక్కడైతే నేను ప్రతి అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ అయితే అవుతుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి. సో అప్డేట్ అయితే ఇస్తుంటాను, ఫస్ట్ ఎవరు వెళ్ళిపోయారు ఏంటి అనేది. అండ్ సుమా గారు కూడా వస్తున్నట్టు టాక్ అయితే ఉంది. సుమా గారు కూడా వస్తారనమాట. ఎప్పుడు వస్తారో ఏంటి అనేది మీకు ఆల్రెడీ మీకే తెలుస్తుంది చూస్తే. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గౌతమ్ ఫ్యాన్స్ తెలుసు కదా, గౌతమ్ విన్ అయితే అనుకుంటే లైక్ చేయాలి, నిఖిల్ విన్ అవుతాను అనుకుంటే నిఖిల్ విన్నర్ అని కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తుందో అందుకో బాయ్.